హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హీరోయిన్ సమంత రెండో పెళ్లి వెనక ఉన్న భయంకరమైన నిజాలు ఏంటి? సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణం ఎవరు? సమంత సినిమా అవకాశాల కోసం ఎవరెవరితో ప్రేమాయణం నడిపింది అనే నమ్మలేని నిజాలని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సమంత రూత్ ప్రభు. ఈమె 1987 ఏప్రిల్ 28న తమిళనాడులోని చెన్నైలో ఒక క్రిస్టియన్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి జోసెఫ్ ప్రభు, తల్లి నీట్ ప్రభు. ఈమెకి జోనాథ్, డేవిడ్ అనే ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు. ఇక సమంత తల్లిదండ్రులు కేరళకు చెందిన వారై ఉండి పని నిమిత్తం చెన్నైకి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక అలా తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తే తల్లి కూడా జాబ్ చేస్తూ ఫ్యామిలీని పోషించేది. అలా కుటుంబంలో సమంత ఆఖరి సంతానం కావడం, అందులోని ఒకే అమ్మాయి అవడంతో చిన్నప్పటి నుండి చాలా గారాభంగా పెంచారు. ఇక సమంత తన స్కూలింగ్ ని చెన్నైలోని హోలీ ఏంజల్ ఆంగ్లో ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్లో చదివింది. చదువులో సమంత చురుగ్గా ఉన్నప్పటికీ చిన్నప్పటి నుండి ఈమెకి మోడలింగ్, యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ చాలా ఉండేది. కానీ ఈమె తండ్రి చాలా స్ట్రిక్ట్ గా ఉండడంతో తన చదువులపై దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే స్టెల్లా మేరీస్ లో సమంత డిగ్రీ చేస్తున్నప్పుడు ఇంట్లో ఖర్చులకు డబ్బులు ఇవ్వకపోవడంతో తన తోటి స్టూడెంట్స్ మోడలింగ్ చేస్తూ డబ్బులు సంపాదించడం చూసిన సమంత తను కూడా మోడలింగ్ చేయాలని డిసైడ్ అయ్యింది. అలా ఒక మోడల్ ఏజెన్సీలో జాయిన్ అయి తను ర్యాప్ వాక్ చేస్తూ డబ్బులు సంపాదించేది. ఇక అక్కడే రవివర్మ అనే అడ్వర్టైజ్మెంట్ డైరెక్టర్ ని కలవగా వీరిద్దరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా అతను సమంతని కొన్ని యాడ్స్ లో మోడల్ గా తీసుకోవడం జరిగింది. అలా టెక్స్టైల్స్, జ్యువెలరీ యాడ్స్ లో చేసిన సమంతకి అంతలా డబ్బు కానీ పేరు కానీ రాకపోవడంతో సినిమాల్లో నటించాలనుకుంది. కానీ ఈమె తండ్రి అందుకు ఒప్పుకోకపోవడంతో ఇదే విషయంపై ఇంట్లో రోజు గొడవలు మొదలయ్యాయి. ఇక ఈ గొడవలతో విసుగు చెందిన సమంత ఇంటిని వదిలేసి చెన్నైలో ఒక రూమ్ రెంట్కి తీసుకుని అక్కడే ఉండేది. అలా రవివర్మకి సమంతతో పెరిగిన మంచి అండర్స్టాండింగ్ కారణంగా తను తీయబోయే మొదటి మూవీలో రాహుల్ రవీంద్రని హీరోగా, సమంతని హీరోయిన్ గా పెట్టి మాస్ కోవిన్ కావేరి అనే మూవీని ప్లాన్ చేశాడు. ఇక ఈ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల రిలీజ్ అవ్వకుండానే ఆగిపోయింది. దీంతో రవివర్మ తనకి స్నేహితుడు, డైరెక్టర్ అయిన గౌతమ్ మీనన్ కి సమంతని పరిచయం చేయగా అప్పటి నుండి సమంతకి గౌతమ్ మీనన్ కి మంచి అండర్స్టాండింగ్ పెరిగి ఆ అండర్స్టాండింగ్ కాస్త సాన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలు పెట్టారు. అలా 2 years డేట్ చేసిన తర్వాత 2009లో ఏమ్మాయి చేసావే అనే మూవీలో సమంతకి యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అప్పటి నుండి గౌతమ్ మీనన్ కంట్రోల్లో ఉన్న సమంత అతను చెప్పిన సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చింది. ఇక ఏమ్మాయి చేసావే మూవీ 2010 ఫిబ్రవరి 26న రిలీజ్ అయి హిట్ అయినా ఆ తర్వాత తమిళ్లో నటించిన మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. దీంతో తన దృష్టిని తెలుగు సినిమాల వైపే సారించింది. అలా జూనియర్ ఎన్టీఆర్ తో బృందావనం అనే మూవీని చేయగా ఆ మూవీ హిట్ అవ్వకపోవడంతో మహేష్ బాబుతో దూకుడు మూవీలో సమంతకి యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక గౌతమ్ మీనన్ తో ఉన్న మంచి అండర్స్టాండింగ్ కారణంగా వీరిద్దరూ చెన్నైలో ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. దీంతో గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఏక్ దినావత్ నడునిసి నయగల అనే మూవీలో కూడా సమంత గెస్ట్ రోల్ లో యాక్ట్ చేసింది. ఇక తెలుగులోనే కాకుండా తమిళ్లోనూ హీరోయిన్ గా తన సత్తా ఏంటో చాటుకోవాలని గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన నియన్పోన్ వసంతం అనే మూవీలో చేయగా ఈ మూవీ కూడా రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. ఇక ఇదిలా ఉన్నప్పుడే అప్పటికే గౌతమ్ మీనన్ కి ప్రీతి అనే అమ్మాయితో పెళ్ళవగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 అబ్బాయిలు కూడా జన్మించారు. అయినా అదంతా పట్టించుకోకుండా గౌతమ్ మీనన్ సమంతతో సీరియస్ రిలేషన్ లో ఉంటూ తన ఇంటికి కూడా వెళ్ళకపోవడంతో గౌతమ్ మీనన్ భార్యకి ఈ విషయం తెలిసి వారిద్దరూ ఉంటున్న ఫ్లాట్ కి వెళ్లి అందరి ముందు సమంతని అవమానిస్తూ నోటికి వచ్చినట్లు తిట్టి ఆమె మీద చేయి చేసుకోవడంతో మరుసటి రోజే ఈ వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ అవమానాన్ని తట్టుకోలేని సమంత చెన్నైని వదిలేసి హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయింది. అలా తెలుగులో దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలు 2012లో రిలీజ్ అయి హిట్ అవడంతో సమంతకి తెలుగులో స్టార్ హీరోస్ తో యాక్ట్ చేసే ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఒక హీరోయిన్ ఎన్ని హిట్ మూవీస్ ని ఇచ్చిన స్టార్ డైరెక్టర్స్ తో, స్టార్ హీరోస్ తో నెక్స్ట్ మూవీలో యాక్ట్ చేయాలంటే వారితో క్లోజ్ గా ఉంటేనే సాధ్యమవుతుంది. ఇక ఇదిలా ఉన్నప్పుడే 2009 నుండి శృతి హాసన్ తో సీరియస్ రిలేషన్ లో ఉన్న సిద్ధార్థ్ ఎప్పుడైతే జబర్దస్త్ మూవీని సమంతతో చేశాడో అప్పటి నుండి వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలు పెట్టారు. దీంతో శృతి హాసన్ సిద్ధార్థ్ తో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. అయినా ఇదంతా పట్టించుకొని సిద్ధార్థ్ సమంతతో క్లోజ్ గా ఉండడంతో అతను నటించిన NH4, తీవయ్య నేయస్ కుమార్ అనే మూవీస్ లో సమంత గెస్ట్ రోల్ లో కూడా నటించింది. ఇక అలా రోజు
రోజుకి సమంత సిద్ధార్థ్ తో పీకలోతు ప్రేమలో పడి అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. అందుకు గాను వీరిద్దరూ కొన్ని టెంపుల్స్ కి వెళ్లి పూజలు చేయించడంతో రహస్యంగా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారనే వార్తలు మీడియాలో హల్చలైన ఆ వార్తలపై వీరు స్పందించకపోవడంతో అందరూ ఈ వార్తలు నిజమని నమ్మసాగారు. ఇక ఇదిలా ఉంటే అమ్మాయిల విషయంలో ఉసరవెల్లిలా రంగులు మార్చే సిద్ధార్థ్ ఎనక్కులే వరువన్ అనే మూవీ చేసేటప్పుడు దీపా సన్నిధి అనే కన్నడ హీరోయిన్ తో సీక్రెట్ గా డేట్ చేయడంతో ఈ విషయం సమంతకి తెలిసి హార్ట్ బ్రేక్ అయ్యింది. ఇక అలా ఇదే విషయంపై వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరగడంతో సిద్ధార్థ్ సమంత బ్రేకప్ చేసుకున్నారు. ఇక అలా 2 years సీరియస్ రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడడంతో సమంత మానసికంగా కృంగిపోయి చెడు అలవాట్లకి బానిసైంది. అలా అత్తారింటికి దారేది షూటింగ్ సమయంలో సమంతకి డైరెక్టర్ త్రివిక్రమ్ తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కారణంగానే సన్ ఆఫ్ సత్యమూర్తి అనే మూవీస్ ని చేస్తూ క్లోజ్ గా ఉన్న అవి ఛాన్సుల కోసమే డైరెక్టర్ హీరోయిన్ మధ్య ఉండే అండర్స్టాండింగ్ అనే చెప్పొచ్చు. ఇక ఇది మాత్రమే కాకుండా సమంత పేరు హీరో విజయ్ శివకార్తికేయన్ తో కూడా గట్టిగా వినిపించిన అది సినిమా ఇండస్ట్రీలో కామన్ కాబట్టి ఎవరో అంతగా పట్టించుకోలేదు. ఇక సిద్ధార్థ్ బ్రేకప్ తర్వాత నిజమైన ప్రేమ కోసం తపిస్తున్న సమంత అదే సమయంలో ఆటోనగర్ సూర్య అనే మూవీ షూటింగ్ లో నాగ చైతన్యాన్ని మరోసారి కలవడం జరిగింది. ఇక ఏమాయ చేసావే మూవీ టైంలోనే నాగ చైతన్యకి సమంతపై క్రష్ ఉన్నప్పటికీ ఈమె డైరెక్టర్ గౌతమ్ మేనన్తో ఉన్న రిలేషన్ కారణంగానే అతని ఫీలింగ్స్ ని సమంతకి చెప్పలేకపోయాడు. ఇక అలా ఆటోనగర్ సూర్య టైంలో సమంతాన్ని నార్మల్ చేయాలని నాగ చైతన్య ఈమెతో క్లోజ్ గా ఉండేవాడు. అలా రోజు రోజుకి వీరిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వకముందే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా ఆ తర్వాత మనం మూవీ కూడా కలిసి చేయడంతో సమంత నాగ చైతన్య సీరియస్ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు అన్ని చోట్ల హల్చల్ అయ్యాయి. ఇక అందుకు తోడు వీరిద్దరూ కలిసి చట్టా పట్టాలు వేసుకొని వెకేషన్స్ కి పార్టీస్ కి ఫంక్షన్స్ కి అని వెళ్తుండేవారు. ఇక అలా ఎప్పుడైతే సమంత నాగ చైతన్యతో సీరియస్ రిలేషన్షిప్ లో ఉందనే వార్తలు స్ప్రెడ్ అయ్యాయో అప్పటి నుండి ఈమెకి స్టార్ ప్రొడక్షన్స్ నుండి స్టార్ డైరెక్టర్స్ నుండి ఛాన్సులు రావడం తగ్గాయి. ఇక అలా సమంత నాగ చైతన్యాన్ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంది. నాగార్జున ఫ్యామిలీకి సమంత పాస్ట్ గురించి తెలిసి ముందుగా ఒప్పుకోలేదు. కానీ నాగ చైతన్య మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ఉండడంతో వేరే దారి లేక సమంత పెళ్లి తర్వాత సినిమాలో నటించకూడదు అనే కండిషన్ పెట్టి ఆ పెళ్లికి ఒప్పుకోవడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే పెళ్లికి ముందే రంగస్థలం, మహానటి, జనతా గ్యారేజ్, రాజుగారి గది 2 మూవీస్ ని చేయగా 2017 జనవరి 29న సమంత నాగ చైతన్య పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక పెళ్లి తర్వాత ఈ మూవీస్ రిలీజ్ అయ్యి హిట్ అవడంతో అటు తెలుగు ఇటు తమిళ్లో ఈమెకి ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ పెళ్లి తర్వాత యాక్ట్ చేయకూడదు అనే కండిషన్ ఉండడంతో సమంత ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండేది. ఇక అదే సమయంలో సమంత నాగ చైతన్య వేరే కాపురం పెట్టి పిల్లలు పుట్టేంత వరకు సినిమాలో యాక్ట్ చేస్తానని సమంత నాగ చైతన్యాన్ని ఒప్పించి అప్పటి నుండి సినిమాలో యాక్ట్ చేయడం మొదలుపెట్టింది. ఇక అలా యూటర్న్, మజిలీ, ఓ బేబీ అనే మూవీస్ ని చేస్తూ మన్మధుడు 2 మూవీలో కూడా ఒక గెస్ట్ రోల్ లో కనిపించింది. ఇక ఇదిలా ఉంటే సూపర్ డిలక్స్ అనే తమిళ మూవీలో సమంత బోల్డ్ క్యారెక్టర్ లో నటించడం జరిగింది. అలా ఈ మూవీ రిలీజ్ అయ్యి అటు అక్కినేని ఫ్యామిలీ నుండి ఇటు అభిమానుల నుండి సమంత విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే రాజ్ నిడివూరి మరియు డికే కృష్ణ కరోనా టైంలో ఫ్యామిలీ మ్యాన్ అనే సిరీస్ ని వీరిద్దరూ కలిసి ప్రొడ్యూసర్స్ కమ్ డైరెక్షన్ చేయగా ఈ సిరీస్ అమెజాన్ లో రిలీజ్ అయ్యి ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని భాషల్లో మంచి ఆదరణ పొందింది. దీంతో ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ని ప్లాన్ చేసి అందులో సమంతని వన్ ఆఫ్ ది హీరోయిన్ గా క్యాస్ట్ చేయాలని ఈమెను కాంటాక్ట్ అవ్వగా ఆ స్టోరీలోని సమంత పాత్ర నాగ చైతన్యకి నచ్చకపోవడంతో వద్దని చెప్పిన అప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 1 ఇండియా స్థాయిలో మంచి ఆదరణ పొందడంతో పార్ట్ 2తో తను కూడా పాన్ ఇండియాలో మంచి గుర్తింపు పొందొచ్చని సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ని సైన్ చేసింది. ఇక అప్పటి నుండి సమంతకి నాగ చైతన్యకి మధ్య మనస్పర్ధలు మొదలై తన సినిమా కెరియర్ ముందు పర్సనల్ లైఫ్ తనకి పెద్దగా అనిపించలేదనే చెప్పొచ్చు. ఇక ఈ సిరీస్ జరిగేటప్పుడే సమంత ఫోన్ ట్యాప్ చేశారని అందులో ఈమె డైరెక్టర్ రాజ్ తో క్లోజ్ గా మాట్లాడే మాటలను రికార్డ్ చేసి సమంతని బ్లాక్మెయిల్ చేసిన ఆమె అదంతా పట్టించుకోలేదని, దీంతో ట్యాపింగ్ చేసిన వారు డైరెక్ట్ గా ఆడియో రికార్డ్స్ ని నాగ చైతన్య అండ్ నాగార్జునకి పంపించడంతో అక్కినేని ఫ్యామిలీకి సమంతకి అప్పటి నుండి కోల్డ్ వార్ స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. అయినా కూడా వచ్చిన అవకాశాలను వదులుకోకూడదని సమంత హిందీ మూవీస్ లో తన సత్తాన్ని చాటాలనుకుంది. ఇక ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ అమెజాన్ లో రిలీజ్ అయ్యి హిట్ అయినా సమంత తను చేసిన పాత్రకి చాలా నెగిటివిటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే సమంత అప్పటికే పెళ్ళై స్టార్
స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పటికీ ఆ సిరీస్ లో సైడ్ రోల్ చేయడం, అందులోని బోల్డ్ క్యారెక్టర్ చేయడంతో అందరి నుండి వ్యతిరేకతని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే సమంత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తర్వాత షూటింగ్ లో బిజీ అయి నాగ చైతన్యాన్ని పట్టించుకోకపోవడం, అందుకు తోడు సమంత రాజు డైరెక్షన్ లోనే మరో సిరీస్ ని కూడా సైన్ చేయడంతో నాగ చైతన్య సమంతకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఫోన్ ట్యాపింగ్ ఆడియోలో ఈమె డైరెక్ట్ గా దొరికిపోవడంతో వీరిద్దరికి ఫ్యామిలీ కోర్ట్ 2021లో విడాకులు మంజూరు చేసింది. ఇక ఆ విడాకుల తర్వాత తన సత్తా ఏంటో చాటాలనుకున్న సమంత పుష్ప మూవీలో ఐటమ్ డాన్సర్ గా చేయడంతో అప్పటి నుండి ఈమె విమర్శలకు గురవుతూనే ఉంది. ఇక ఆ తర్వాత సమంత చేసిన సినిమాలు ఏవి పెద్దగా ఆడలేదనే చెప్పొచ్చు. అయితే ఇప్పుడు సమంత డైరెక్టర్ రాజ్ 2021 నుండి లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న ఇప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారనే చెప్పొచ్చు. సమంత ఇప్పటి వరకు 60కి పైగా సినిమాల్లో నటించగా తన నటనకు గాను 4 ఫిలింఫేర్ అవార్డులను, 2 నంది అవార్డులు, 1 తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డు, 6 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, 3 సినిమా అవార్డ్స్, 1 ఫిలింఫేర్ ఓటీటీ అవార్డుని, 1 ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ అవార్డుని కూడా అందుకుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.